Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోని మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే తప్పకుండా లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మీ అందరి ఫేవరెట్ కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. వీడియోని చివరి వరకు చూడండి. సెంటెన్సెస్ యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ టైం లేదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ టైమ్, డోంట్ యూ హ్యావ్ టైమ్ ఈ విధంగా అడుగుతాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నాకు టైం లేకపోయినా ట్రై చేశాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈవెన్ దో ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఐ ట్రైడ్ ఇలా చెప్తాం. ఈవెన్ దో అంటే అయినప్పటికీ అని. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే డోర్ ఎందుకు తీసావు లేదా డోర్ ఎందుకు తెరిచావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఏం వెతుకుతున్నావు లేదా దేనికోసం వెతుకుతున్నావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ వాట్ వీ కాల్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ చిన్న పని కూడా చేయకపోతే ఎలా. పిల్లలు ఏ పని చేయనప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ యూ నాట్ డూ ఈవెన్ అ స్మాల్ టాస్క్ ఆర్ హౌ కెన్ యూ నాట్ డూ ఈవెన్ అ స్మాల్ థింగ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ నువ్వు ప్రతి దానికి కూడా ఇతరులపై ఆధారపడుతున్నావు, అది అస్సలు మంచిది కాదు. ఇలా చెప్పాలనుకుంటే యూ ఆర్ డిపెండింగ్ ఆన్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ దట్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్. యూ ఆర్ డిపెండింగ్ ఆన్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ దట్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్ ఈ విధంగా చెప్తాం. అదే నీ పని నువ్వే చేసుకోవాలి, నీ పనులు నీకోసం ఎవ్వరూ చేయరు. ఇలా చెప్పాలనుకుంటే యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ వర్క్, నో వన్ ఎల్స్ విల్ డూ ఇట్ ఫర్ యూ. యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ వర్క్, no one else will do it for you ఈ విధంగా చెప్తాం. no one else will do for you అంటే నీకోసం ఎవ్వరూ చెయ్యరు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ రూమ్లోనే ఉంటావా బయటికి రా. చాలామంది పిల్లలు ఇలాగే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ స్టే ఇన్ ద రూమ్ ఆల్ ద టైమ్ కమ్ అవుట్ సైడ్. విల్ యూ స్టే ఇన్ ద రూమ్ ఆల్ ద టైమ్ కమ్ అవుట్ సైడ్ ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు ఎప్పుడు అలా రూమ్లో ఉండకూడదు, బయటకు వచ్చి ఆడుకో. ఇలా చెప్పాలనుకుంటే యూ షుడెంట్ స్టే ఇన్ ద రూమ్ లైక్ దట్ ఆల్ ద టైమ్ కమ్ అవుట్ సైడ్ అండ్ ప్లే. ఆర్ యూ షుడ్ నాట్ స్టే ఇన్ ద రూమ్ లైక్ దట్ ఆల్ ద టైమ్ కమ్ అవుట్ సైడ్ అండ్ ప్లే ఈ విధంగా చెప్తాం. అదే రూమ్లో అంత ఎక్కువసేపు ఉంటే నీకు చిరాకు రాదా. ఇలా అడగాలనుకుంటే ఇఫ్ యూ స్టే ఇన్ ద రూమ్ ఫర్ టూ లాంగ్ వోంట్ యూ ఫీల్ ఇరిటేటెడ్. ఇఫ్ యూ స్టే ఇన్ ద రూమ్ ఫర్ టూ లాంగ్ ఆర్ ఫర్ సో లాంగ్ won't you feel irritated ఈ విధంగా అడుగుతాం. won't you feel irritated అంటే నీకు చిరాకుగా అనిపించదా లేదా చిరాకు రాదా అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ అందరితో మాట్లాడుతూ ఉండాలి. పిల్లలకి ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ స్టే కనెక్టెడ్ అండ్ టాక్ విత్ ఎవ్రీ వన్. యూ షుడ్ స్టే కనెక్టెడ్ అండ్ టాక్ విత్ ఎవ్రీ వన్ ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఒక్కడివే ఏం చేస్తున్నావు. ఇలా అడగాలనుకుంటే వాట్ ఆర్ యూ డూయింగ్ ఆల్ అలోన్ వితౌట్ టాకింగ్ టు ఎనీ వన్. వాట్ ఆర్ యూ డూయింగ్ ఆల్ అలోన్ వితౌట్ టాకింగ్ టు ఎనీ వన్ ఈ విధంగా అడుగుతాం. అదే నేను నీతో ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు. ఇలా అడగాలనుకుంటే వెన్ ఐ ఆమ్ విత్ యూ వై ఆర్ యూ స్కేర్డ్. వెన్ ఐ ఆమ్ విత్ యూ వై ఆర్ యూ స్కేర్డ్ ఈ విధంగా అడుగుతాం. వెన్ ఐ ఆమ్ విత్ యూ అంటే నేను నీతో ఉన్నప్పుడు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ అలా ప్రతిదీ వద్దని చెప్పకూడదు. పిల్లలు ప్రతిదానికి నో చెప్పినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడెంట్ సే నో టు ఎవ్రీథింగ్ లైక్ దాట్ ఆర్ యూ షుడ్ నాట్ సే నో టు ఎవ్రీథింగ్ లైక్ దాట్ ఈ విధంగా చెప్తాం. అదే తెలిసిన వాళ్ళు మనకి ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు, కానీ తెలియని వాళ్ళు ఏదైనా ఇస్తే మనం తీసుకోకూడదు. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ సమ్వన్ వీ నో గివ్స్ సంథింగ్ we can take it. If someone we don't know gives it, we should not take it. If someone we know gives something, we can take it. If someone we don't know gives it or gives something, we should not take it.
ఈ విధంగా చెప్తాం. అదే నీకు ఇప్పుడు తినాలనిపించకపోతే నువ్వు తర్వాత తిను. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నౌ ఈట్ లేటర్, ఆర్ ఇఫ్ యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నౌ యూ ఈట్ లేటర్. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 ఆఫ్ దిస్ వీడియో ఇస్ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు. ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో where did you go without telling me? Where did you go without telling me? ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ I have been calling you for half an hour but you were completely lost in your phone. I have been calling you for half an hour but you were completely lost in your phone. అంటే నేను నిన్ను అరగంట నుంచి పిలుస్తున్నాను కానీ నువ్వు నీ ఫోన్లో మునిగిపోయావు అని. Another example is pay attention to what's happening outside, not just your phone. Pay attention to what's happening outside, not just your phone. అంటే బయట ఏం జరుగుతుందో కూడా కాస్త పట్టించుకో, ఎప్పుడు నీ ఫోనే కాదు అని. సెంటెన్స్ నెంబర్ 6 is వర్క్ పూర్తయ్యాక ఆడుకో. హోంవర్క్ పూర్తి చేసి ఆడుకో అని చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ప్లే ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ వర్క్ ఆర్ ప్లే ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత నువ్వు 2 గంటల సేపైనా ఆడుకోవచ్చు. ఇలా చెప్పాలనుకుంటే ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ యూ కెన్ ప్లే ఈవెన్ ఫర్ 2 hours. ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ యూ కెన్ ప్లే ఈవెన్ ఫర్ 2 hours. ఈ విధంగా చెప్తాం. అదే హోంవర్క్ పూర్తి చేయకుండా నేను నిన్ను అస్సలు బయటకు వెళ్ళనివ్వను. ఇలా చెప్పాలనుకుంటే I won't let you go outside without finishing your homework or I won't let you go outside without completing your homework. ఈ విధంగా చెప్తాం. I will not let you go outside అంటే నేను నిన్ను బయటకి వెళ్ళనివ్వను అని. Now the last sentence is తినకపోతే తర్వాత ఆకలేస్తుంది. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో if you don't eat now you will feel hungry later. If you don't eat now you will feel hungry later. ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు తర్వాత ఆకలేస్తుందని ఏడిస్తే నేను ఏమీ చేయలేను. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ క్రై లేటర్ సేయింగ్ యూర్ హంగ్రీ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇఫ్ యూ క్రై లేటర్ సేయింగ్ యూర్ హంగ్రీ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఈ విధంగా చెప్తాం. అదే నీకు ఆకలి వేయడం లేదా లేదా అసలు తినాలనిపించడం లేదా నువ్వు నాకు సరిగ్గా చెప్పు. ఇలా అడగాలనుకుంటే ఆర్ యూ నాట్ ఫీలింగ్ హంగ్రీ ఆర్ డూ యూ సింప్లీ నాట్ ఫీల్ లైక్ ఈటింగ్? టెల్ మీ క్లియర్లీ. Are you not feeling hungry or do you simply not feel like eating? Tell me clearly. ఈ విధంగా అడుగుతాం. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.